మీ ఊళ్ళోకి వచ్చిన కోటెడ్ ఈ రోడ్డు మన వర్షాలు వచ్చినప్పుడు మొత్తం అవతల గీతలు దాటడానికి ఇబ్బందిగా శేషం కూడా వచ్చిందా? మరి వెంకరెడ్డికి మళ్ళీ ఓట్లు వేస్తారా? గ్రామ పంచాయతీ 100 మంది ప్రభుత్వము ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు మరి ఆసరా పెన్షన్లు కానీ వికలాంగులు కానీ వృద్ధులకు కానీ మరి అన్ని పెన్షన్దారులందరికీ కూడా 2000 కాదు 4000 ఇస్తాము, వికలాంగులకు 6000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఆమె నెరవేర్చకపోగా ఈ నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 3వ వార్డు శేషమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మరి విలీనమైనటువంటి 3వ వార్డు శేషమ్మగూడెంలో మరి పెన్షన్దారులు దాదాపు ఎస్టీ కాలనీ కానీ శేషమ్మగూడెంలో దాదాపు 130 మంది ఆసరా పెన్షన్దారులు ఉంటే ప్రతి నెల వీళ్ళు పెన్షన్ తీసుకోవడానికి దాదాపు బొట్టుగూడకి శేషమ్మగూడెం నుంచి బొట్టుగూడకి మరి 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ దూరానికి ఆటోలో రావడము నానా ఇబ్బందులు పడుతూ మరి పెన్షన్ వస్తే కూడా పోస్ట్ ఆఫీస్ కాడికి వస్తే ఆ రోజు ఇస్తారా అయ్యారో కూడా గ్యారంటీ లేని పరిస్థితి ఉన్నది. దయచేసి మరి ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి గతంలో మరి మా తరఫున వీరి తరఫున శేషమ్మగూడెం ప్రజల తరఫున మరి తొప్పు సంతోష్ కానీ శరత్ కానీ మరి ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా స్పందించలేదు. కాబట్టి ఈరోజు మరి వాళ్ళే స్వయంగా వృద్ధులు వాళ్ళు కర్రలు పట్టుకొని నడిచే పరిస్థితి మీరందరూ కూడా మీడియాలో చూస్తా ఉన్నారు, చూపియండి. వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ వీరి కలెక్టర్ గారికి ఈరోజు వచ్చేసి మా దగ్గర శేషమ్మగూడెంలో గతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగు ఖాళీగా ఉన్నది, అక్కడ వచ్చి ఒక 2 రోజులు ఇచ్చినట్టయితే ఎస్టీ కాలనీ కానీ శేషమ్మగూడెం గ్రామంలో ఉన్నటువంటి మొత్తం పెన్షన్దారులు మొత్తం కూడా ఒక టైం అని పెడితే ఆ టైంకి అక్కడ వచ్చి కూర్చుంటాము, మాకు పెన్షన్లు ఇవ్వండి, ఆ సమస్య పరిష్కారం చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారికి ఈరోజు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. మరి ఈరోజు మా ప్రతినిధులుగా మరి ఆ వార్డులో ఉన్నటువంటి నాయకులతో కలిసి నేను ఈరోజు మరి కలెక్టర్ గారికి దరఖాస్తు చేయడం జరిగింది. ఇప్పటికైనా దయచేసి వెంటనే ఆ పోస్ట్ మ్యాన్ కి మరి తెలియజేసి మరి వెంటనే వచ్చే నెల నుండి పెన్షన్ ఏదైతే శేషమ్మగూడెం గ్రామంలో ఇప్పిస్తే కోరుతాం. చాలా బాధపడింది. 4000 ఇస్తానని పెంచింది, అదే 2000కు 200 దానికే పోతున్నాయి కిరాయికి.